హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భాను అయితే స్వీట్స్ తీసుకెళ్ళి దేవా ఇంట్లో అందరికీ పంచిపెడుతుంది. అత్తయ్య మావయ్య నన్ను ఆశీర్వదించండి అని కాళ్ళ మీద పడుతుంటే కాంతం ఇలా అంటుంది, వెనకటికి నీలాంటిది స్టవ్ వెలిగించకుండా నా చేతి వంట ఎలా ఉంది అని అడిగిందట. నీ వరుస కూడా అలాగే ఉంది. మరి విశేషం ఏంటో చెప్పకుండా ఆశీర్వదించండి, ఆసనాలు వేయండి అని అంటే ఎవరు ఆశీర్వదిస్తారట? నా బొంద అని కాంతం అంటుంది. జల్దీ పెళ్ళి అవ్వాలని దీవించండి అని కాళ్ళ మీద పడుతుంది. శీఘ్రమైన కళ్యాణ ప్రాప్తిరస్తు అని దేవా తల్లిదండ్రులైతే దీవిస్తారు. నా పెళ్ళికి పెళ్ళి కొడుకు కూడా పచ్చ జెండా ఊపేశాడు కాబట్టి పెళ్ళి అవ్వాలని మీరు కూడా దీవించేశారు కాబట్టి ఇక చాలా జల్దీలోనే నా పెళ్ళి అయిపోతుంది అని భాను అంటుంది. ఏంటి భాను, నీకు పెళ్ళి కుదిరిందా? అబ్బాయి ఎవరు అని దేవ అమ్మగారు అడుగుతారు. ఇంకెవరత్తా, మీ చిన్న కొడుకు దేవానే అని అంటుంది. ఏ భాను, నీకెన్నిసార్లు చెప్పాను, మంచో చెడో ఆ దేవుడు ఎప్పుడో ఆ మిథునతో ముడివేశాడు. ఇక దేవాతో పెళ్ళి అనే ఆలోచనని నీ మనసులో నుండి తీసేయమని చెప్పాను కదా, మరి ప్రతిసారి ఇలా ఎందుకు చేస్తున్నావు అని అంటుంది. నేను దేవాని ప్రేమించాను కాబట్టి ఈ జన్మలో దేవాతోనే నా పెళ్ళి అని ప్రతిసారి నా మనసులో ఇష్టాన్ని చెప్పిన, కానీ ఈసారి దేవానే నాకు మాట ఇచ్చిండత్త, అందుకే దేవాతో నా పెళ్ళి జరుగుతుందని స్టాంప్ గుద్ది మరీ చెప్తున్నా. ఏమంటున్నావమ్మా నువ్వు? దేవా నీకు మాట ఇవ్వడం ఏంటి అని దేవా నాన్నగారైతే అడుగుతారు. అవును మావయ్య, దేవా నన్ను పెళ్లి చేసుకుంటా అని దేవా ఇంతకుముందే నాకు మాట ఇచ్చిండు. చాలా యాపు, వాడు పొరపాటును కూడా అలా నీకు మాట ఇచ్చి ఉండడు. ఎందుకు అలా అబద్ధాలు చెప్తున్నావు? నీలో నువ్వు ఆశలు నింపుకుంటున్నావు అని దేవా అమ్మగారు అంటారు. అబద్ధం కాదత్త, నిజం. దేవా నన్ను పెళ్లి చేసుకుంటా అని స్వయంగా మిథున సమక్షంలోనే నాకు మాట ఇచ్చిండు. ఏంటి భాను నువ్వు చెప్పేది? మిథున ముందే నిన్ను పెళ్లి చేసుకుంటా అని దేవా నీకు మాట ఇచ్చాడా అని ప్రమోదిని అంటుంది. అవునక్క, దేవా నన్ను పెళ్లి చేసుకుంటా అని నాకు ఇచ్చిన మాటకి మిథునే సాక్ష్యం. కావాలంటే మిథునని అడగండి. అసలు దేవ ఇలా ఎందుకు చేస్తున్నాడో, మిథునని ఇంట్లో నుండి ఎందుకు పంపించేశాడో, భానుని పెళ్లి చేసుకుంటా అని మాట ఇవ్వడం ఏంటో అసలు నాకేం అర్థం కావడం లేదు దేవా అన్నయ్య అంటాడు. ఇందులో అర్థం కాకపోవటానికి ఏం లేదు బావా, నేను దేవాన్ని 13 ఏళ్ల సంధి ప్రేమిస్తున్నాను కాబట్టి ఇన్నాళ్ళకి వాడికి నా మీద నా ప్రేమ అర్థమయ్యింది. నన్ను పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చిండు, అంతే. అత్తమ్మ, ఈ విషయం వెంటనే మా అమ్మకి చెప్పాలి, నా దోస్తులందరికీ స్వీట్లు పంచాలి అని చెప్పి భాను వెళ్ళిపోతుంది. కాంతం పరిగెత్తుకుంటూ వెళ్ళి భాను అని పిలుస్తుంది. ఏంటి అక్క అని భాను అంటుంది. వాతావరణంలో మార్పులు వచ్చినట్టుగా మనుషుల మనసుల్లో ఆలోచనల్లో మార్పులు రావచ్చు. బంగారం రేటు ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో తెలియనట్టుగా దేవా ఎప్పుడు ఎలా ఉంటాడు, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. అందుకని నువ్వు అస్సలు లేట్ చేయకుండా మీ అమ్మని తీసుకొచ్చి పెళ్ళికి ముహూర్తాలు పెట్టించు. అప్పుడు దేవా చచ్చినట్టుగా నీ మెడలో తాళి కడతాడు అని కాంతం అంటుంది. థ్యాంక్స్ అక్క, మంచి సలహా ఇచ్చినావు. థ్యాంక్స్ అక్క, బాయ్ అని చెప్పేసి భాను వెళ్తుంది. దేవా నాన్న ఆలోచిస్తుంటాడు. ఏమండి, దేవా నిర్ణయాలు చూస్తుంటే భయమేస్తుంది. నిన్ననేమో ఇంట్లో నుంచి పంపించేశాడు, ఈరోజేమో భానుని పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చాడు. ఇవన్నీ చూస్తుంటే దేవాకి మిథునకి మధ్య ఏదో పెద్ద విషయం జరిగి ఉంటుందని అనిపిస్తుందండి. అందుకే ఒకసారి మిథున ఇంటికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకొని మిథునని తీసుకొద్దామండి, ఏమంటారు అని అంటుంది. అని ఇద్దరు కలిసి మిథున ఇంటికి అయితే బయలుదేరతారు. అక్కడ మిథున ఇంట్లో మిథున ఏమైందమ్మా అని అడుగుతుంది. మిథున మౌనంగా ఉంటుంది. అదేంటమ్మా, అల్లుడు గారు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు మీ మధ్య ఏం గొడవ జరిగింది? నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? అల్లుడు గారి నోటి నుంచి అసలు ఆ మాట నిర్ణయం ఎందుకు వచ్చాయి అని మిథున అమ్మగారు అడుగుతుంటారు. ఎందుకు అని అంత అమాయకంగా అడుగుతారేంటి అత్తయ్య? ఆ రౌడీగాడు ఏమన్నా శ్రీరామచంద్రుడా ఏంటి విలువలతో బ్రతకటానికి? మిథున మెడలో బలవంతంగా తాళి కట్టినప్పుడే అర్థం కాలేదా? ఆడవాళ్ళంటే, ఆడవాళ్ళ జీవితం అంటే వాడికి ఎంత గౌరవం ఉందో. అలాంటి యూజ్లెస్ ఫెలో ఇంకొక అమ్మాయి మెడలో తాళి కడతానంటే ఆశ్చర్యం లేదు అని త్రిపుర అంటుంది. వదిన, ఏంటి నువ్వు? అక్క అసలే బాధపడుతుంటే నీ మాటలతో ఇంకా బాధపడతావేంటి అని అలంకృత అంటుంది. ఎందుకు బాధపడటం కాదు, వాడు ఎలాంటి వాడో వాడి క్యారెక్టర్ ఏంటో తెలిసి వచ్చినందుకు ఆనందపడాలి.
అలాంటి విధవ కోసం అయిన వాళ్ళందరినీ వదిలేసుకొని బాధ పెట్టి వెళ్ళిందని బుద్ధి తెచ్చుకోవాలి అని సంజు అంటాడు. చూడమ్మా, ఒక్కోసారి మన నమ్మకమే మనల్ని మోసం చేస్తుంది, గుండెకి గట్టిగా గాయం చేస్తుంది. కానీ మనం గుడ్డిగా నమ్మి బోల్తా పడిపోయామని తెలుసుకోవడానికి, ఆ గాయమైన గుండెకి తిరిగి నయం చేసుకోవడానికి ఆ దేవుడు మనకి మరో అవకాశం ఇస్తాడు. వాడి గురించి తెలుసుకోవడమే ఆ దేవుడు నీకు ఇచ్చిన మరో అవకాశం ఇది. నువ్వు ఇప్పుడు చేయాల్సింది బాధపడటం కాదు, నీకోసం ఎదురు చూస్తున్న కొత్త జీవితంలోకి అడుగులు వేయడం అని హరివర్ధన్ అంటాడు. ఏవండి, ఏంటండి మీరు కూడా? అల్లుడికి కూతురిని మధ్య ఏదో గొడవ జరిగి ఉంటుంది. ఆ గొడవని ఎలా సర్దిమణిగి చేయాలి, వాళ్ళ కాపురాన్ని ఎలా చక్కదిద్దాలి అని ఆలోచించడం మానేసి కొత్త జీవితం అది ఇది అంటారు ఏంటండి అని మిథున అమ్మగారు అంటారు. మరి ఏంటి ఆలోచించేది? మరో అమ్మాయి పెళ్లి చేసుకుంటా అని ముఖం మీద చెప్పిన వాడి గురించి ఆలోచించేదేంటి? అసలు ఆలోచించాల్సిన అవసరం ఏంటి? నీ నోటి నుంచి ఇంకోసారి ఆ మాట రాకూడదని హరివర్ధన్ అంటాడు. అది కాదండి, ఒకసారి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడదాం అని అంటుంది. మాట్లాడవద్దు అని చెప్తున్నాను కదా. నా కూతుర్ని 22 ఏళ్ళు కళ్ళల్లో పెట్టి పెంచుకున్నాను. నా బిడ్డ జీవితాన్ని ఎలా చక్కదిద్దాలో తెలియదా నా కూతురి జీవితాన్ని ఎలా చక్కదిద్దాలో తెలియదా నాకు? నా కూతుర్ని ఎలా సంతోషంగా ఉంచాలో నాకు తెలుసు. ఇంకా ఈ విషయం గురించి ఎవరు మాట్లాడవద్దు అని హరివర్ధన్ అంటాడు. మిథున, నిన్ను చూస్తుంటే ఎంత బాధ వేస్తుందో అంత కోపం కూడా వస్తుంది. అలాంటి వాడి కోసం నువ్వు బాధపడతావేంటి? మిథున, అర్థం లేకుండా నువ్వు చదువు లేదా, అందం లేదా, ఆస్తి లేదా, అలాంటి వేస్ట్ ఫెలో గురించి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? నా తమ్ముడు లాంటి వాడిని పెళ్లి చేసుకుని లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఆ రౌడీగాడికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పినట్టు ఉంటుంది. ఏమంటావు? సరేనా అని త్రిపుర అడుగుతుంది. నన్ను ఒంటరిగా వదిలేయండి ప్లీజ్ అని మిథున ఏడుస్తూ వెళ్ళిపోతుంది. భాను అయితే పెళ్లి సంబంధం మాట్లాడటానికి తాంబూలం తీసుకొని వాళ్ళ అమ్మతో కలిసి వస్తుంది దేవా ఇంటికి. దేవా అయితే, సారీ భాను, నేను ఏదో మిథున విషయంలో కోపంలో ఉండి నిన్ను పెళ్లి చేసుకుంటా అని ఆ క్షణం వేరే దారి లేక అలా నీకు మాట ఇచ్చాను, అలా అన్నాను. కోపంతో దేవా మీద చేయి చేసుకుంటాడు వాళ్ళ నాన్న. నువ్వు భానుని పెళ్లి చేసుకోవాల్సిందే అనని నిశ్చితార్థం ఏర్పాట్లయితే గుళ్ళో ఏర్పాట్లు చేస్తారు. అనుకోకుండా మిథున గుడికి అయితే వస్తుంది. కాంతం చూసి మిథున దగ్గరికి వెళ్ళి, నువ్వు నిశ్చితార్థం ఆపడానికే వచ్చావు కదా అంటుంది. నిశ్చితార్థం ఏంటి, ఎవరికి అని మిథున అడుగుతుంది. ఇంకెవరికి? దేవాకి, భానుకి నిశ్చితార్థం ఈరోజు అని చెప్పగానే షాక్ల మిథున. ఇక్కడితో ఓవర్. ప్లీజ్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.